వినోదంగా తిరగడం వల్ల, వాడు ఇష్టాలంగా తిరిగడం వల్ల వాడు ఏం చేసి వాడి కడుపులో లివర్ పక్కన లివర్కు గుండెకు గడ్డై లివర్కు గడ్డైంది. దానికి శివం పట్టి ఎట్లయినా చచ్చిపోతాడుగా తయారయ్యాడు. ఇక వాడు నాకు తెలవలే, ఇక వాడు పూర్ణిమలేదు, వాడిని ఏమేది అయిపోయింది. ఒక ఏడాది అయిన తర్వాత చచ్చిపోతే డాక్టర్ కడిగిపోతే అయ్యా వీడి దాస్తారో 10 లక్షలు పెట్టా గ్యారెంటీ, ఆ గడ్డ పగలను దాస్తాం. దాన్ని శివం పట్టింది, అది గుండెకు లివర్కి అయింది గడ్డ. ఎట్లా ఆపరేషన్ చేస్తాం? వాడు ప్రాణం లేదు, రక్తం లేదు, మాంసం లేదు, కన్ను లోపల పోయి భార్య ఆత్మహత్య ఫోన్ చేసింది, అయ్యా చచ్చిపోతున్న తయారైన మార్చని కాలు ఎక్కడ పోయినా వాళ్ళు బతుకున్నావు, అయిన వాళ్ళు కాచి బతికే ఉన్నాయి. మందిరానికి వచ్చి దండం పెడతారు. భార్య అక్కడ కోల్పోయిన మనసు సొయ్యలేదు, ఈగరాలని ప్రార్థన చేశాను. నువ్వు కర్ణాపురం బిడ్డ అక్కడ బతుకు, నువ్వు అక్కడనే ఉన్న బాగుపడదు. అక్కడ 2 నెలలు అయింది. మొన్న పోయాను శనివారం పోతే వాంఛనయ్యాను కూడా వచ్చి కూర్చున్నాను. మంచిగా నున్నగైనమ్మా, నేను ఇక్కడనే ఉంటాయా, నున్నగైనా ఇప్పుడు మంచిగా అన్నం తింటున్నాను, నాకు అవసరం రావట్లేదు, ప్రశాంతంగా తిరుగుతున్న భార్య వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. దేవుడు బుద్ధి చెప్పిటి బిడ్డ నువ్వు అయ్యో, లేకపోతే మొగుదవా, నా మాట విన్నావా, ఇన్లేదే నీ బాధ్యత, ధైర్యం బిడ్డ అనంటే అయ్యా నీ దేవుని విడిచిపెట్టదయ్యా, జాగ్రత్త. దేవుని విడిచిపెట్టే శ్రమలు వస్తాయి. నువ్వు అనుకుంటున్నావు దేవుని వదిలిపెడితే మంచిగా బతుకుతావు అనుకుంటావు, కానీ సైతాన్ గారు శోధిస్తాయి. దేవుడు ఉగ్రత పంపిస్తాడు, దేవుడు తెగులు పంపిస్తాడు. ఐగుప్తు మీదికి పంపించినట్టుగా తెగులు పంపిస్తాడు. దేవుడు తెలియకుండా ఏ దెయ్యం రాదు మీదికి, ఏ మరణం రాదు, దేవుడికి తెలిసే వస్తాయి. ప్రతి మరణం, ప్రతి దెయ్యం, ప్రతి దురాత్మ, ప్రతి తెగులు, ప్రతిదీ దేవునికి తెలిసే వస్తాయి. నువ్వు అనుకుంటున్నావు దేవుడి స్త్రీడి ఒరిజినల్ వాక్యముగా నువ్వు ఒరిజినల్ గా మారు. నీ వేరు చెట్టు వేరు భూమిలోకి పోయినట్టుగా అది ఎప్పటికీ లోపల తడి తగులుతుంది, అది ఎప్పటికీ ఫలిస్తుంది. లేకపోతే ఏరు లేనందున, సూర్యుడు వచ్చినందున అది వాడిపోయి కొంత మట్టుకే. అందుకోసమే దేవుడు నేను చెప్తున్న మాటలు ఇక్కడ చూడమని 24వ వచనం మత్తయి అదే 13 24వ వచనం 13వ అధ్యాయం మత్తయి. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాడు. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన. చూశావా, పొలం అంట, పొలముల ఏ విత్తనం విత్తుదో మంచి విత్తనం విత్తుదో. నేనేం చెప్తున్నా, హల్లెలూయా. పరలోక రాజ్యములో పొలములో మంచి విత్తనము విత్తుతుంది. మంచి విత్తనాలు పరలోకం వెళ్తాయి. ఈ శ్వాసులే పోతున్నారు, అవిశ్వాసులు పోరమ్మా. నువ్వు ఎక్కడెక్కడో వాక్యం ఏంటి, మనసు డైమండ్ అయి ఉన్నది. పాలయ కడిమే స్థిరపడి రండి, మీరు ఇక్కడ స్థిరంగా ఉంటారు. మనకు మంచి అయ్య దొరికాడు కదా, మంచి సంఘం దొరికింది కదా, అయ్య మనల్ని దొరకబట్టారు. పరలోక రాజ్యంలో దేవుడు అంటున్నాడు, ఆయనను మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో, పరలోక రాజ్యం అంటే తన పొలములో మనల్ని సిద్ధపరుస్తాడు. ఆయన పొలం ఇది. దేవుడు నాకు మొన్న 3 రోజుల కింద పట్టుకుంటే, ప్రభువా నీ సేవ చేయటం నీకు ఇష్టమైన ప్రభువా, మరి నీకేమైనా వ్యతిరేకంగా తిరుగుతున్నారా,
నేను పరీక్షించుకున్నా. నేను పరీక్షించుకుని తగ్గించుకుని వారం రోజులు మొదలుపెట్టి నాకు జవాబు కావాలి. నీ సేవని ధైర్యం చేయాలంటే నాకు ఒక దర్శనం చూపించు. నీ సేవ నేను ఇష్టం పూర్తిగా చేయాలంటే నీ స్థలం కావాలి అని ప్రార్థన చేసుకుని పట్టుకుంటే మొన్న దేవుడు అనేకమైన కొండల మధ్యన కంటి చూపు కనపడకుండా దుక్కులు దున్ని ఉన్నాయమ్మా. ఆ దుక్కి మంచి డాక్టర్తో దేంతో దున్నారు కానీ దున్ని ఉన్నది, దున్ని ఉన్నాయి దుక్కిలు. సదును గల్ల భూమి, ఒక్క గడ్డి పోస కూడా కనపడదు, ఒక చెట్టు కూడా కనపడట్లే. స్పష్టమైన భూమి, స్వచ్ఛమైన భూమి. మంచి నేల అంటే మంచి నేలలో పడిన విత్తనము 30 అంతలు, అది 60 అంతలు, అది 100 అంతలుగా ఫలించును. మంచి నేల, మంచి నేల గడ్డి పోస కలుపు ఉండదు. అందుకోసమే ఆ దుక్కి ఉండగా నేనేం చేసిన, మా పాచనమ్మ నాతో ఉన్నది. నేనేం చేశానంటే ఇట్లా తీశాను. ఇట్లా తీసినప్పుడు క్రికెట్ వచ్చిన మా గట్టి విత్తనాలు పచ్చనలు క్రికెట్ వచ్చినాయి. ఇట్లా అనగానే ఇక్కడ గట్టి ఉన్నాయి, నాకు తెలవట్లే. ఇట్లా అనగానే విత్తనాలు వేయాలి కదా. ఇట్లా అనగానే ఆ మంచి గడ్డ భూమి అమ్మా, సూపర్ ఉన్నది. విత్తనాలు ఇట్లా వేస్తున్నామ్మా. కొన్నిసార్లు మధ్యన పెద్ద సాలు ఉంది, అవి ఆ పిల్లలంత దూరం ఇట్లా పోసుకుంటారు. నాకు భూములు సెలవులు లేవు కదా విత్తనాలు వేయడానికి, నాకు తెలియదు కదా. ఆ పెద్ద సాలం బట్టి నేను ఎంతగానో పోను, ఇట్లా చల్లుకుంటూ పోతే త్వరగా వెళ్ళిపోతాను అని నేనేం చేసినట్టే కొత్త నాకు వెనుమలు వెనుకబడి వచ్చి మళ్ళీ విత్తనాలు పట్టుకొని పిరికడు విత్తనాలు పట్టుకొని ఇలాగ నేను చల్లుకుంటూ వెళుతున్నాను. పచ్చ సదులు గల్ల దేవుడు నాకు చూపించాడు. అందుకోసమే విత్తనాల గురించి ఈ రోజు మాట్లాడుతున్నాను. మంచి నిలబడిన విత్తనము, అది దాని వేరు లోపలికి పోయినందున అది 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా అది ఫలిస్తుంది. అందుకోసమే నీ జీవితంలో పరలోక రాజ్యం అనే పొలం ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలము. పరలోక రాజ్యం అనగా తన పొలం. ఇది వ్యవసాయం. పరలోక రాజ్యం అనగా తన పొలం. ఆ పొలములో ఏం చేయాలి? మంచి విత్తనము. ఆ మంచి విత్తనాలే పరలోక రాజ్యం వెళ్తాయి. వాస్తవం మీరు ఏం చేస్తారో ఈ రోజు కానీ మీరు ఒరిజినల్ క్వాలిటీగా మారిపోవాలి, ఒరిజినల్ స్త్రీగా మారిపోవాలి. అమ్మరి గుడిగా తాగుడు మత్తు వేస్తే సైతాన్ గాడు మీరు వాక్యం ఎత్తుకోబోతుంది. లేకపోతే రాత్రి నెలల పడ్డ విత్తనాలు అయిపోతావు, లేకపోతే ముళ్ళ పూతలు పడిన విత్తనముగా వెళ్ళిపోతావు. ఈ రోజు దేవుడు నీకు ఫైనల్ గా మాట్లాడుతున్నాడు. ఫైనల్ గా ఇది సమయం. చూడు మమ్మల్లాగా తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా, చూడండి, ఒక మనిషిని పోలి ఉన్నది. ఆ మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను పురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు పురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో పురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. స్తోత్రం. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తున్నారు? నిద్ర చేస్తుండగా. హల్లెలూయా. వాక్యం ఏంటంటే నిద్రపోతున్నావా? నిద్రిస్తే సైతాన్ కూడా ఏం చేస్తాడు? వాక్యం ఏం చేయకుండా నేను చెవులు మోతిస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు? విత్తనాలు వేసిన వ్యక్తి నిద్రపోయాడంట. అందుకోసమే అక్కడ అపవాదం వచ్చి గురుగులు విత్తుపోయాడు. అంటే కలుపు మొక్కలు విత్తుపోయాయి. వాస్తవం కదండి. నిద్ర, అందుకోసమే నిద్ర అనేది సాతానికి సాదృశ్యం. ఆకలి అనేది, ధూపం అనేది, ఆతృత, ఏం తిందము, ఏం ధరించుకుందాము, ఏం తాగుదాము, అది అపవాదికి సమర్థం.
జీవితము యెహోవా సన్నిధిని ఎప్పటికీ వాక్యం వినటం ఉండాలి, ఎప్పటికీ మందిరానికి వెళ్తూ ఉండాలి, ఎప్పటికీ ప్రార్థన చేస్తూ ఉండాలి. నా దేవుడు నాకు ఆ వాక్యమనే విత్తనములు వెదజల్లట కంటే నా వ్యవసాయం అన్నది సంఘమే. నా వ్యవసాయం అన్నది సంఘము. ఈ చెప్పే ఉపమానం అన్నది విత్తనము. ఇది పరలోకం అనే ఒక పొలం. ఈ పొలం మీరు విత్తన నేను వెదజల్లే దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించాలి. మీరు వినాలి, విని అభివృద్ధి పొందాలి. కానీ ఈ వేస్తున్న విత్తనాలు మీ హృదయంలో పడాలి, కానీ వాచనలో పడి లాభం ఏంటిది? ఆ ముళ్ళ పొదలు పడిన లాభం ఏంటిది? ఆ త్రోవ పక్కన పడిన లాభం ఏంటిది? ఆ వేసిన విత్తనము మంచి వాళ్ళైతే అక్కడ చూడండి, దేవుడు చెబుతున్నాడు, మనుషుడు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విచ్చిపోయిన. గోధుమలు అలంటున్నారు గీతగాలు పని వాళ్ళు చెయ్యా, మనం శ్రేష్టమైన గోధుమలు విత్తాము కదా, మంచి విత్తనం విత్తాము కదా, ఈ గురుగులు ఎక్కడి అయ్యా వచ్చినాయి అంటే ఎవడనంట వాడు శత్రువు. మనకి శత్రువు ఎవరు? సాతాను. నేను వాక్యాన్ని కూడా డైవర్ట్ చేయడానికి సైతం కాదు, నేను నిద్రించడానికి సైతం కాదు, నేను బయటికి వెళ్ళడానికి సైతం కాదు, లోపలికి బయటికి తిప్పడానికి సైతం కాదు, కాలు వారిసులు కూర్చోడానికి సైతం కాదు, తూర్పు పనబడ తిరగడానికి సైతం కాదు, నేను ఆడుకుంటా కూసుకుంటా చేతులు తిప్పుకుంటా తలలు తిప్పుకుంటా కూర్చునే సైతం కాదు, లేవటం కూర్చోవటం సైతం కాదు. వాస్తవా కాదా? ముళ్ళ కంపలు ఉన్నవా, రాత్రి నెలలు ఉన్నవా, తో పక్కలు ఉన్నవా చూస్తాం. ఇంకా మంచి నెలలో దిగలడు. మంచి నెలలో దిగుత నీ కాలు తిండులు పెట్టే లేవో, పక్క పెట్టి సుంట కూడా వచ్చిన లేవో, నీ జాగ్రత్త కూర్చుంటావు. నువ్వు నిలబడ్డ స్థలం పరిశుద్ధమైనది. నీ చెప్పులు, నీ పాదములు కొన చెప్పులు విడిచిపెట్టము. నువ్వు నిలబడ్డ స్థలం పరిశుద్ధమైనది. నీ పాదములు కొన చెప్పులు విడిచిపెట్టు. మోకరిలో అన్నావు. నువ్వేం చేస్తున్నావు? దేవుని మందిరము నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇంట్లో కూర్చున్న దానికంటే ఎక్కువ ఇక్కడ మందిరంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నా. భయం కనబడట్లే, నీలో భక్తి కనబడట్లే. ఇంకెన్ని సంవత్సరాలు ఇలా గడపాలి? ఇంకెన్ని సంవత్సరాలు ఇలాగ నిలబడాలనుకుంటున్నావు? నీ జీవితంలో ఏ రకని సదులు గల భూములకు వెళ్ళిపోతున్నా, రాజధానుల మీద ఆతుర్తపడి కొట్టుకుంటా. దళిత రాష్ట్ర పత్రికలు చూస్తున్నాం కదా, 7-8 విషయములు. చూసారా? దేవునికి మహిమలు కలుగునుగా. అలాగనే దేవుడు ఇక్కడ మనకు చెబుతున్న కొన్ని మాటలు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. దేవునికి మహిమలు కలుగునుగా. 14వ అధ్యాయంలో 15వ వచనములో చూడు మమ్మీ, 14వ అధ్యాయము 15వ వచనం. అదే మత్తయి. నేను ముగింపు చేస్తున్నాను. సాయంకాలం అయినప్పుడు చూసండి, సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. సహోదరి సహోదరులారా,
ఇది ఫైనల్ గా నేను ఒకటి చేస్తున్నాను. సాయంకాలం అయినప్పుడు, పొద్దు ఊగినప్పుడు దేవుడు మనకు చెబుతున్న కొన్ని మాటలు. ఇక భోజనాలు పట్టుకుందాం, ఇక బయటికి వెళ్ళి భోజనాలు పట్టుకుందాం అని శిష్యులు అంటున్నారు. ఎక్కడి నుంచి పట్టుకురావాలి? బయట నుంచి పట్టుకురావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రసంగం జరిగింది. ప్రసంగం జరిగినాక ప్రార్థన అయినాక మరి ఏం చేయాలి? ఇప్పుడు భోజనం తినాలి. భోజనం తినడానికి మనం ఉన్నారు కదా పెద్దలు, గూడులు పోయి హోటల్లో పోయి ఇప్పుడు పట్టుకురావాలి అని సిద్ధపడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఇక్కడే తినవలను, మీరు ఇక్కడే తినవలను. అయ్యా, ఇక్కడే తింటారని తీసుకుంటున్నాం. నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. నీ హృదయం అనేది ఒక పొలం, పరలోక రాజ్యం అనే ఒక పొలం. ఆ పరలోక రాజ్యం పొలంలో మంచి విత్తనములు నాటబడాలి. నువ్వు చేసే ఏక సహాయం పర్ఫెక్ట్గా చేయాలి, పరిపూర్ణంగా చేయాలి. నువ్వు ప్రభు నమ్ముకుంటే పరిపూర్ణంగా నిలబడాలి. పరిపూర్ణమైన మనసుతో, కనివిషయం లేని మనసుతో. విత్తనము గింజలు చూడండి, ఒక విత్తనం కూర్చుంటే అది మలుస్తుందా? ఓ డాబ గింజంటే మలుస్తుందా? ఓ తాళుంటే మలుస్తుందా? ఓ పుచ్చిపోయింటే మలుస్తుందా? నీ జీవితంలో వాక్యం లేకపోతే పువ్వే. నీ జీవితంలో ఏరు లేనందున ఏమైతుంది? తాళే. నీ జీవితంలో దేవుని సమాధానం లేకపోతే కుచ్చు, పురుగు, తాలు, నాట, ఇవన్నీ ఎక్కడ పడతాయి? భూమి మీద పడతాయి. చెరువు ఎక్కడ పడతాయి? షాట్లో చెరువు ఎక్కడ పడతాయి? ఎక్కడ పడతాయి అమ్మా? కింద పడతాయి. ఎక్కడ పడతాయి? పురుగులు